హలో ఆల్. మార్నింగ్ 3:27 PM కల్లా మూవీ మ్యాక్స్కి అయితే వచ్చేసా సలార్ మూవీ చూడడానికి. లోపలికి వెళ్తే ఏం జనం, అసలు ఏదో ఈవినింగ్ 7లా ఉంది, మార్నింగ్ 4లా అస్సలు లేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం కాన్సర్ అనే ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఏరియాలో ఉండే ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ ఫ్రెండ్కి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. 25 years తర్వాత అదే ఫ్రెండ్ ప్రభాస్ని వెతుక్కుంటూ వచ్చి హెల్ప్ అడిగితే ప్రభాస్ హెల్ప్ చేశాడా లేదా అనేది ఈ పార్ట్ 1లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రభాస్ ఏం చెప్పాలి ప్రభాస్ గురించి. నేను డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, బట్ ఇది చెప్పడానికి నాకేం బాధగా లేదు. ప్రభాస్కి ఉన్న ఫాలోయింగ్, అలాగే ఫ్యూచర్లో తనకు వచ్చే ఫాలోయింగ్ ఏ హీరోకి రాదు, ఇంక్లూడింగ్ మహేష్ బాబు. ఇంపాసిబుల్ అది. ఇరుగా తీసేశాడు దేవా క్యారెక్టర్లో. ఇక ఫ్రెండ్గా యాక్ట్ చేసిన మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ అండ్ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తాడు. ఐ డిడ్ హిస్ పార్ట్ వెల్. పార్ట్ 2లో హీ విల్ హ్యావ్ ఎ లెంతీ రోల్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ మదర్గా KGF ఫేమ్ ఈశ్వరి రావు చేశారు. శృతి హాసన్ వల్లే స్టోరీలో టర్న్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ తన వల్లే మనకి తెలుస్తుంది. సో షీ గాట్ ఏ గుడ్ రోల్ అండ్ డిడ్ వెల్. జగత్ బాబు రోల్ చాలా లిమిటెడ్ టు ఫ్యూ సీన్స్, అది సెకండ్ హాఫ్లో. అండ్ కాన్సర్ హెడ్గా చేశాడు. అండ్ సర్ప్రైజ్ అంటే శ్రీయారెడ్డి ఎప్పుడో పందెం కోడిలో చూసా, మళ్ళీ అలాంటి రోల్ బెస్ట్ రోల్ షీ గాట్ అనిపించింది. షీ పర్ఫార్మ్ రియల్లీ వెల్. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఏ సాంగ్ బోర్ కొట్టదు, అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అంటే అన్నెసరీగా ఎక్కడ పెట్టినట్టు కాకుండా స్టోరీతో పాటు లింక్ అయి ఉంటాయి అన్నమాట. రెస్పాన్స్ విషయానికి వస్తే ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ అందరూ ఆల్ స్టార్ క్యాస్ట్ ప్లస్ పాయింటే. అండ్ అలాగే సాంగ్స్, BGM ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ మూవీస్కి. అండ్ BGM అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇన్ సెకండ్ హాఫ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడే మాస్ క్రౌడ్కి పూనకాల ఇంకా థియేటర్లో సెకండ్ హాఫ్కి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది ఒక A-rated ఫిలిం. ఓన్లీ అడల్ట్స్ కెన్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ క్లాస్ ఆడియన్స్ ఈ నరకుడు నచ్చకపోవచ్చు. ఎనీవేస్ మూవీకి A-rated అని వీ ఆల్ నో కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు కాబట్టి ఇది పెద్ద పాయింట్ ఏం కాదు. పెద్దగా స్టోరీ లేదు పార్ట్ 1లో. అన్నిటికీ దూరంగా దాక్కొని ఉన్న హీరో ఫ్రెండ్ కోసం ఫైట్ చేయడానికి వస్తాడు. బేసికల్గా ఇదే సింపుల్ ప్లాట్. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఎందుకు ఎనిమీస్గా మారుతారు పార్ట్ 2లో అనే ట్విస్ట్ రివీల్ చేశాడు. అది పార్ట్ 2 కోసం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందంటంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్గా సాగిపోయినట్టు అనిపిస్తుంది, తొందరగా ఇంటర్వెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, బోరే కొట్టదు. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఫైట్స్ ఉండటం వల్ల, స్టోరీ తక్కువ ఫైట్స్ ఎక్కువ ఉండటం వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది నా ఒపీనియన్. ఇక ఫైనల్ పాయింట్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఎలాగో పిల్లల్ని తీసుకెళ్లారు కాబట్టి పిల్లల్ని ఇంట్లో పెట్టి ఆడుకోమనో లేదంటే నిద్రపుచ్చో మీరందరూ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసేయండి. అండ్ ఒక్క విషయం చెప్పాలి, అదేంటంటే మీరు వెళ్ళే ముందు KGF అనేది పాస్ట్, సో దాన్ని మైండ్లోంచి తీసేసి కూల్గా వెళ్ళి చూడండి, సినిమా తప్పకుండా నచ్చుతుంది. సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. సాలార్ మూవీకి 2 ఫ్రీ టికెట్స్ గెలుచుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోను లైక్ చేసి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన అందరిలో నుంచి ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి 2 టికెట్స్ ఇవ్వబడతాయి. విన్నర్ డీటెయిల్స్ సండే రోజు కమ్యూనిటీ పోస్ట్లో చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక వీడియో రివ్యూతో మళ్ళీ మేము వస్తాం. అంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవినాష్తో సరదాగా.